మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు చేసిన ట్రాప్లో మనం పడొద్దు. నేను అది చెప్తున్నా, వాళ్ళు వేసిన ట్రాప్లో అనవసరంగా మనం పడొద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి. ప్రతి ఒక్క అంశాలన్నీ గుర్తున్నాయి, గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు. మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ 5 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి అన్ని గుర్తున్నాయి, అన్నిటికీ సమయం రావాలి. అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు. దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు. దానికి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించండి. దయచేసి మీ అందరికీ కూడా మరీ కోరుతున్నాం, గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ ని ఇబ్బంది పెట్టొద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను సారీ ఒకరు చెప్పండి. కాదండి, ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకుని ఎవరు ఇబ్బంది పడుతున్నారు? అక్కడ మిథున్ రెడ్డి ఆయన సేఫ్, కామన్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు, ఎవరు కేసులు ఇరుక్కుంటారు? బోత్ పార్టీస్ కేసులు ఇరుక్కుంటాయి. ఎందుకు ఆ కేసులు మనం అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూ ఉంది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు చూసుకుంటారు. ఈరోజు ఇంతకు ముందు పోలీసులు కాదు కదా, ఆల్రెడీ పోలీసులు కూడా మారుతున్నారు అందరూ కూడా. సో అది ఎప్పుడు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్తున్నాను. ఆ లెటర్స్ రాస్తూ కూడా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ బాబాయ్ హత్య గురించి, సునీత గారి పోరాటం గురించి, అట్ ద సేమ్ టైం మన డాక్టర్ సుధాకర్ గారి హత్య గురించి, జడ్జి రామకృష్ణ గారి మీద అఘాయిత్యాల గురించి, ఇంకా పుస్తకాలు రాయొచ్చండి. వాటన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇవ్వమనండి. నా హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి నివేదిక ఇవ్వమనండి. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను, కొంచెం మాకు కూడా భారం తగ్గిద్ది. ఏంటండి కబుర్లు చెప్పడం? ఏదో అంటారు కదా, అంటే టైం టు టైం వస్తే దయ్యాల వేదాలు వల్లిస్తున్నాయి అన్నట్టుగా ఆయన ఈరోజు క్రైమ్ గురించి లెటర్లు రాస్తున్నానంటే అంతే టైం అబ్బా, అంతే, మనం ఏం చేయలేం దాన్ని.